ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి అక్కడ కనీస వసతులు మౌలిక సదుపాయాలు లేదంటే సరైనటువంటి విద్య నాణ్యమైన విద్యను కనుక అందిస్తే ఖచ్చితంగా మీరు ఇందాక ఒక కేటగారికల్గా చెప్పారు 9,50,000 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అటెండ్ అయితే కేవలం 1,10,000 మంది మాత్రమే గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ వచ్చారని అంటున్నారు. అంటే ఆ సంఖ్యను మనం తగ్గించవచ్చు కదా, ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం అడుగులు వేయట్లేదు? అంటే కార్పొరేట్ మాఫియాకి లొంగిపోయిందని అనుకోవాలా ఇక్కడ? అంతే కదండి. ఇప్పుడు కార్పొరేట్లు ఇచ్చేటువంటి కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే వీళ్ళు తెలివి అండి, కార్పొరేట్ వాళ్ళ తెలివి. ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టు లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఒక మినిస్టర్ని పట్టుకొని వాళ్ళు నడుపుకునేది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారగానే ఈ గవర్నమెంట్లో ఎవరో ఒకరిని పట్టుకొని వాళ్ళు వ్యవస్థ నడుపుకుంటా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేస్తే, గవర్నమెంట్ కాలు అభివృద్ధి చేస్తే ఏమవుతుంది? వాళ్ళ మిత్రుల యొక్క కార్పొరేట్ దెబ్బతింటుంది కదా. ఓకే, వాళ్ళ మిత్రులు, వాళ్ళ ప్రైవేటు ఇవన్నీ కుప్పగూలుతుంది కదా. ఇంకా దారుణం ఏంటంటే రాజకీయ నాయకులకు ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో షేర్ 30%, 40% ఇటువంటి చాలా రకాలు ప్రతి విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రతి విద్యా సంస్థలు, ఒక విద్యా సంస్థ అయితే మొత్తానికి మంత్రిదే. ఈ దందాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంతెందుకు నారాయణ అయితే మొత్తానికి మంత్రిది, ఆంధ్రప్రదేశ్ లో మంత్రిది. దాని గురించి మా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి సారీ వాళ్ళే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మేడం. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళే. ఇప్పుడు మామూలుగా మనం చూసుకోవచ్చు, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారు. స్కిట్ వేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా సీట్ కావాలంటే ఇది మాదే, అది మాదే, ఒక 10 కాలేజీల పేరు చెప్పారు. అంటే ఈ రాజకీయ నాయకులే, అంటే రూల్స్ ఫ్రేమ్ చేసే వాళ్ళే, కాలేజీలు వాళ్ళే. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు? ఫెసిలిటీస్ ఇస్తే ఆటోమేటిక్గా కార్పొరేట్ అనేది దెబ్బతింటది కదా. దెబ్బతింటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంతెందుకండి, మీరు 8,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి రేషనలైజేషన్ పేరు మీద. 4,000 గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు కేవలం ఒకే టీచర్ ఉన్నాడు. కేవలం ఒకే టీచరు. అంటే ఇంత దుర్భరమైన స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, లిక్కర్కి మినిస్టర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్కి మినిస్టర్ ఉండు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అంటే ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్య నిరుద్యోగమైన అంశాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మెయిన్ విద్యకి ఈరోజు మంత్రి లేడంటే చాలా హాస్యాస్పదం. ఇది సిగ్గుచేటు అనుకోవచ్చు, మనం అందరం కూడా సిగ్గుచేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకోండు, మరి రేవంత్ రెడ్డి గారి మీద సమీక్ష నిర్వహిస్తారా అంటే నిర్వహించాడు. రేవంత్ రెడ్డి గారు కనీసము ఏం జరుగుతుందని కనుక్కుంటారంటే కనుక్కోడు. అంటే ఇష్టారీతిగా ఫీజులు పెంచేసుకొని ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మీ కాలేజ్ ఉందండి, మీరు 10 లక్షలు పెట్టుకుని మనం అడుగుతాడు ఉండరు, ఇష్టం అంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. అంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వానికి లోబడి విద్యా సంస్థలు పనిచేయాలి తప్పితే ప్రభుత్వానికి కమిషన్లు ఇచ్చేసి నేను 10 లక్షలు తీసుకుంటా, నేను 10 లక్షలు తీసుకుంటా, నీకు 2 లక్షలు ఇచ్చేస్తా అంటే కమిషనింగ్. అది ఇటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు ఇవి చూసుకోవచ్చండి. అంటే విపరీతమైన పబ్లిసిటీ చేసుకొని ఈరోజు అడ్మిషన్ తీసుకుంటున్నారు. అడ్మిషన్లు తీసుకొని ఇంతకుముందు నాగరాజ్ అని చెప్తూ మాదాపూర్లో మీరు మార్నింగ్ మా ఫోన్ అండి 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 5 to ఇంకా నైట్ 12 వరకు ఒకటే ఫోన్లు చేస్తూనే ఉంటారు. అన్న మా కాలేజ్ బంద్ చేయండి, అన్న మా కాలేజ్ బంద్ చేయండి. విద్యార్థులు వాళ్ళు 10 నెలలు చదువుకుంటుంటారండి. 10 నెలలు చదువుకొని కనీసం ఈ వేసవిలో సెలవులు ఇస్తే ఇంటి వాళ్ళతోటి హ్యాపీగా గడుపుతారు. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అన్న మనం చదువుకోవడం ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు కనీసం ఫ్యాన్లు లేవని చెప్తారు వాళ్ళు. ఇంత సమ్మర్లో దాదాపు 40 degrees ఎండలు ఒక్కపోతులు మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకుంటారు. ఇంకోటండి, మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. కరోనా తర్వాత పేరెంట్స్ యొక్క థింకింగ్ మారింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ జాబ్కి లేకపోతే వాళ్ళ మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అల్లరి చేస్తారు అని చెప్పేసి హాస్టల్లో వేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ చదువు వాళ్ళు. సమ్మర్ హాలిడేస్ లో కూడా కాలేజీలకి స్కూళ్ళకి పంపించాలి అనేటువంటి పేరెంట్స్ సంఖ్య పెరుగుతుంది. నేను అన్నది అదే. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ప్రేమగా పెంచట్లేదు, వాళ్ళకు భారంగా చూస్తున్నారు. పిల్లల్ని భారంగా చూసి కాలేజ్కి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీలు ఉంటారు, వాళ్ళ సార్కి తలకాయ నొప్పి ఉంటుంది, మనకేముండదు, మన ప్రశాంతంగా ఉండొచ్చు అని ఈ యొక్క మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ అనేది బయటపడాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎందుకు ఇట్లా అవుతున్నారు? ఇప్పుడు చాలా మంది ఇంటర్ పిల్లలు అండి, మీరు డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్ తాగడం కావచ్చు, బైక్ పైన స్టంట్స్ చేసి కూడా చాలా మంది ఇంటర్ పిల్లలు చనిపోతారు. అంటే ఇవన్నీ కూడా పేరెంట్స్ యొక్క
వాచింగ్ లేక పర్యవేక్షణ లేకుండా. పర్యవేక్షణ లేకుండా ఇదంతా జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఒక వాచ్ డాగ్ లాగా చూస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తుర్రు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా, అండ్ మొబైల్స్ ఇచ్చేసి నానా మొబైల్స్ దరిద్రమంతా ఇచ్చేసి మొబైల్స్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి అడ్డొదుపు లేకుండా అయిపోయిందండి. Correct. ఒక పక్కనేమో మేనేజ్మెంట్ పెట్టేటువంటి టార్చర్, కాలేజ్ పెట్టేటువంటి టార్చర్, వీళ్ళు ఫోన్ చేస్తారండి. మరి ఇంకోటి మీకు కూడా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా. 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత అబ్బాయి ఏం చేయాలి, లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అవును. అది జరగలేదు హైదరాబాద్లో. ఆ లగేజ్ తీసుకొని ఇంటర్ కాలేజ్కి వెళ్ళిపోయిండు. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అంతే, ఇంకా సెలవులు లేవు, హాలిడేస్ లేవు, ఏం లేవు. ఇంకా స్కూల్ టు కాలేజ్, స్కూల్ టు కాలేజ్, అదే రిక్రియేషన్ వాడికి, అదే అక్కడికి వెళ్ళడం. స్కూల్ టు కాలేజ్. అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంటర్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళు ఎవరు కాలేజ్ పెడుతుర్రు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలే, మేము చర్యలు తీసుకుంటాం దాన్ని చెప్పేసి. వాళ్ళు డిఐఓలు అందరూ ఏమంటారంటే మీ దృష్టికి ఏదైనా వస్తే మాకు చెప్పండి అంటారు. అరే జీతాలు తీసుకునేది మీరు, మేమెందుకు తిరగాలి? జీతాలు తీసుకునేది మీరు కదా, మీరు తిరుగుతూ ఉండాలి. మీకు జీతం ఎందుకు ఇస్తారు, గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తుంది మీకు? ఎక్కడ ప్రభుత్వ యొక్క ఉల్లంఘన జరిగితే దానిపైన చర్యలు తీసుకొని మీకు జీతం ఇస్తుంది. మీరు తిరగకుండా ఏసీలో కూర్చొని మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు చెప్పండి, మేము చర్యలు తీసుకుంటామంటే మీరెందుకు ఇంకా? కరెక్ట్.